ఇది దండరా బాయ్, దందా ఇది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్ అండ్ జై శ్రీరామ్ అందరికి. ఈరోజు బోయినపల్లికి అయితే వచ్చేసినాం. థర్స్డే ఈరోజు. ఇగో ఇదే మన బోయినపల్లి మార్కెట్. లాస్ట్ ఇయర్ అంటున్నా, లాస్ట్ వీక్ మనకు థర్స్డే బోయినపల్లికి వస్తే కొద్దిగా 1100 అయితే ప్రాఫిట్ వచ్చింది. ఈ వారం కూడా అదే కాన్ఫిడెన్స్ తోని అట్లనే వస్తా అని చెప్పేసి వచ్చిన. ఇంకో ఈరోజు రేట్లు అయితే కొద్దిగా హెవీగానే ఉన్నాయి. కీరలు అడుగుతున్నామో 600 అంట కవరు, ఇగో ఇదేమో 700 అంట. గ్రీన్ కలర్ కీరాలు బాగా పెరిగిపోతున్నాయి. వీటిని ఇంగ్లీష్ కీరాలు అంటారు, గుర్తుంది. అప్పుడు వేసినాం మనం స్టార్టింగ్లో. తర్వాత మిర్చి దగ్గరికి అయితే పోయినా, మిర్చి ఏమో మనకు 23 రూపాయలు అని చెప్పిండు. యాక్చువల్గా 25 అని చెప్పిండు. మనం 23కి మాట్లాడి ఒక సంచి అయితే వేసినాము. ఇంకో ఇదే మన మిర్చి. మిర్చి అయితే బాగుంది ఈరోజు. ఇగో మన సేట్ బాయ్ మనం సంచి అయితే గుర్తిపించేసినాం. ఈయన బాగానే తీసి పడేసిండు. అండ్ ఇంకా తర్వాతనైతే మనం కీరాలు అయితే వేసినాం. ఇది గ్రీన్ కలర్ కీరా కాదు. ఇది ఈరోజు ఏంటంటే మనకి ట్రాఫిక్ లోపల చాలా ఎక్కువ ఉండడంతో ఆటో స్టాండ్ దగ్గర తెచ్చేసినాం బండి. చాలా ముంగడికి వచ్చేసినాం. అక్కడ లోపల ఏడ బండి పెట్టనిస్తలేరు వాళ్ళు, ఆ సెక్యూరిటీ గార్డు. అందుకే బండి అయితే మొత్తం ముంగడు తెచ్చేసిన. ఆటో స్టాండ్ కన్నా మరీ ముంగడికి వచ్చేసినాయి. మన బండి అయితే నిండిపోయింది. ఇంకో ఇప్పుడు ఇంటికి బయలుదేరడం. ఇంకా కాకు ఒక సంచి ఎత్తుకొస్తుందంట, అది ఎత్తుకరా అని ఇంటికి వెళ్ళిపోదాం. హాయ్ హాయ్ హాయ్. అయితే ఏంటంటే ఇప్పుడే ఇంటికి వచ్చినాం అనమాట. తిన్నాం కొద్దిగా తిని ఇప్పుడు అయితే బయలుదేరుతున్నాం. మనం మార్కెట్కి బయలుదేరి దుకాణం తొందరగా సెట్ చేసుకుందాం. కొద్దిగానే ఉంది మాల్, తొందరగా అమ్ముకోవడానికి ట్రై చేద్దాం. అయితే ఏంటంటే మన మాల్ ఏమో 2020 రూపాయలు అయింది. ప్లస్ 570 రూపాయలేమో, 550 రూపాయలేమో పెట్రోల్ కొట్టించుకున్నాం. ఈరోజు ఎవరు రాలేరు కదా, నేను బాబా ఇద్దరం పోయినాం. నాకే పడ్డాయి పెట్రోల్ డబ్బులు మొత్తం అన్నీ. కాబట్టి మనకు 550 రూపాయలు అయితే పెట్రోల్ పడ్డది. ప్లస్ మన మాల్ పైసలు 2020 రూపాయలు ప్లస్ 550 అంటే 2570 రూపాయలు అయిందనమాట మన మాల్ పైసలు మొత్తం అంతా కలిపి. 2570 రూపాయలు అనమాట. మనం ఈరోజు 2570కి కనీసం 3000 4000 అమ్మాలి. 1500 2000 ప్రాఫిట్ కొట్టాలన్నమాట. అప్పుడే మనకి ఏదన్నా ప్రాఫిట్ వచ్చినట్టు. లేదంటే మనం చేసిన పనికి సరిగ్గా ఫలితం రానట్టే లెక్క అనమాట. సో ఇవైతే మనకు చిల్లర, ఇవి 1100 ఉన్నాయి. ఇది తీసుకోతున్నాను ఈరోజు. మాల్కి మన మార్కెట్లో మొత్తం అందరు 100, 1000, 100, 500, 200 ఇస్తారనమాట. చిల్లర ఇయ్యరు. అందుకే చిల్లర తీసుకోతున్నా. 1100 ఉన్నాయి. ఇవి 10, 20 100 ఉన్నాయి. ఈ 50 1000 రూపాయలు ఉన్నాయి అనమాట. 1100 ఉన్నాయి. సరే ఇప్పుడైతే బయలుదేరదాం. మనం బండి ఇంటికన్నా పెట్టినాం. ఇప్పుడైతే మనం బయలుదేరి మార్కెట్కి అయితే పోయి మాల్ అయితే సెట్ చేసుకుందాం. ఫస్ట్ బయలుదేరుతున్నాం అనమాట. స్టార్ట్ అయింది. ఇప్పుడే బయలుదేరుతున్నాం. బయలుదేరి మార్కెట్లోకి పోయిన తర్వాత అయితే వీడియో కంటిన్యూ చేద్దాం. మాల్ సెట్ చేసిన తర్వాత కంటిన్యూ చేద్దాం. టైం అయితే మనకు 12:47 అవుతుంది. మనం దుకాణం అయితే ఆగి మనం దుకాణం అయితే ఇక జస్ట్ కవర్ లిప్ అయితే పెట్టేసినాం. అన్నీ ఒక్కొక్క కవర్ పెట్టినాం. యాక్చువల్గా మనకు ఇంతకుముందు 2570 అని చెప్పినా కదా. మనం ఇంతకుముందు కాకరకాయ కౌంట్ చేయలే. కాకరకాయకేమో 1050 రూపాయలు అయినాయి అన్న, 1060 రూపాయలు అయినాయి కాకరకాయలకు. 2570 ప్లస్ 1060 అనమాట. 3610 రూపాయలు, 20 రూపాయలు అవుతాయి అనమాట. మనకు మొత్తం 3600 అనుకోండి మాల్ పైసలు. ఇంకో 2 క్యారెట్ కవర్ ఈడొకటి, ఇంకో ఆడొకటి, ఒక మిర్చి సంచి, 2 కాకరకాయ కవర్లు ఈడొకటి, ఇంకో ఆడొకటి, 2 కీరా కవర్లు ఆడొకటి, ఈడొకటి. మనం ప్రస్తుతానికి అయితే ఒక్కొక్కటి అయితే పెట్టినాము. ఈ బండ్లు ఉన్నదేమో అన్న వాళ్ళది, అమ్మ వాళ్ళది మాలు. బీరకాయలు కూడా అమ్మవే. ఆడ దొండకాయ వేసిన సంచి ఆడ అన్న ఉస్తాడు. నాని ఇలా పడ్డా చూడు. ఈ నాని ఇక్కడ ఉస్టా అని చెప్పి సతాయిస్తుంది అప్పటి నుంచి. ఇలా జాలేదు నాని అన్న అని కూర్చుంటా అంటుంది. సరే ఈ నుంచి ఆడదానైతే కూర్చో. వాడు వచ్చిన తర్వాత అక్కడ జరుపుకుంటాడేమో. ఇది ఇప్పుడైతే ప్రజెంట్ మార్కెట్ అయితే ఎవరు రాలే ప్రస్తుతానికి అయితే మన దుకాణం అయితే పెట్టినాం. ఆడాడ పడ్డాయి దుకాణాలు అయితే. ఆడొకటి పడ్డాయి. పబ్లిక్ అయితే ఎవరు లేరు, మొత్తం ఖాళీ. మనమైతే వేసుకొని కూర్చున్నాం. జర వాతావరణం చల్ల కొడుతుంది అని చెప్పేసి వేసినాం. కాకపోతే మన మాలయంగా ఎండ మాత్రం చంపుతుంది. చెమటలు అయితే ఆగం వస్తున్నాయి నాకైతే ఈ ఎండకి. ఇగో మొత్తం అన్నీ ఆగమాగం వస్తున్నాయి చెమటలు. మన దరిద్రం ఎట్లుంటుంది తెలుసా? వేరు ఏ పని చేసినా సరే అది సక్సెస్ అవుతుంది. మనం ఏది చేసినా ఫ్లాప్ అవుతుంది. ఈ అమ్మ ఇది నీడ ఉండి ఇప్పటిదాకా అందరు వేసుకురు దుకాణాలు, కొంతమంది వేసుకురు అని చెప్పి నేను వేసిన. నేను వెయ్యానికి అయితే ఎండ వస్తుంది. నా దరిద్రం అంత మంచిగా ఉంటుంది. అదేమో నా దరిద్ర దేవత నా ఎత్తున చూస్తుంటట్టు ఎప్పటికీ. చూద్దాం మళ్ళీ నీడు వస్తుందా రాదా.
ఈ ఎండకి ఫుల్ డిహైడ్రేషన్ అయిపోతున్నాం. వాటర్ తాగుదాం కొద్దిగా. టైం 4:12 అవుతుంది. మనం మాల్ అయితే మొత్తం సెట్ చేసేసినాం. ముంగట ఈరోజు తట్లు పెట్టలేం, ఏం పెట్టలేం, అట్లనే వదిలేసినాం. వాన పడితే అనవసరంగా తట్లు తడిచిపోతాయని చెప్పి ఈరోజు తట్లు అయితే తీసుకురాలే. ఇది మన 4 ఐటెంలు. పబ్లిక్ అయితే ఎవ్వరు రావట్లే, ఇప్పుడే స్టార్ట్ అవుతారు. ఇంకా 4 అంటే 5:30 అట్లా వస్తారు ఇక్కడ పబ్లిక్. చూద్దాం ఇంకా ఎంత అవుతుందో ఈరోజు గిరాకీ. సో టైం అయితే లాస్ట్కి ఎంత అవుతుందంటే 7:02 అవుతుంది అనమాట. మన మాల్ అయితే ఇది. క్యారెట్ ఇక్కడ పోసినాం కదా, మనం మొత్తం అయిపోయింది. క్యారెట్, కాకరకాయ, కీరాలు, మిర్చి 3 మిలిగినాయి. అర్ధ కిలో 30, అర్ధ కిలో 30 అన్న. ఉన్నది స్కానర్ ఉన్నది, వేసుకో. ఇదే అనమాట మన మాల్. వేసుకోనా, వేయాలా? కిలో వేసుకో, 50 ఇస్తా. సో ఇది పావు అర్ధ కిలో 30. అక్క మంచిగా ఉందాక ఇక్కడ రా. సో గైస్ ఫైనల్గా టైం అయితే 7:41 అవుతుంది. ఇక మన ఐటమ్స్ అయితే ఆల్మోస్ట్ కాకరకాయ అయిపోయింది, అర్ధ కిలో 20 పెట్టేసిన. కీర కూడా అర్ధ కిలో 20 పెట్టేసిన. మిర్చి కూడా అర్ధ కిలో 20 పెట్టేసిన. 7 గంటల నుంచి అర్ధ కిలో 20 పెట్టేసిన. ఇంకా ఇది ఇంకా మిగిలింది. కీరలు అయితే ఈరోజు మొత్తం ఎల్లో కలర్ అయితే వచ్చినాయి, అందుకే ఓట్లే, లేదంటే ఈ పాటికల్లా అయిపోతుండే రెడ్ కలర్లో. పావు 20 అర్ధ కిలో 30 వేసుకో. ఎంత కావాలన్నా? దా చిల్లర ఉన్నాయి 20 రూపాయలు దా వేస్తుందా. సో హాయిగా టైం అయితే 8:15 అవుతుంది. పబ్లిక్ అయితే ఇంకా వస్తున్నారు, కానీ మన మాల్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. బీరకాయలు ఇగో అన్నయ్య కొద్దిగా మిగిలితే మన దగ్గర వేసి వెళ్ళిపోయాడు. అన్నది మొత్తం దుకాణం మొత్తం లేపేసి వెళ్ళిపోయాడు. మనది కీరలు ఒకటే మిగిలినాయి, అన్న అయిపోయినాయి అనమాట. అన్న ఎందుకో అంతకి అంట కట్టేసి పెట్టేసాము. ఇది మళ్ళీ మన మార్కెట్. ఇప్పుడైతే ఇంటికి అమ్మ ఎత్తుతుందాడ, మనం కూడా ఎత్తుకుందాం. ఇంకా గిన్నె మిగిలినాయి. సరే మళ్ళీ ఇంటికి అయిన తర్వాత మన ప్రాఫిట్ ఎంత వచ్చిందో లెక్క పెడతాం. ఇగో ఇవి మన డబ్బులు, మనకు వచ్చిన డబ్బులు అనమాట. అయితే మనం ఇప్పుడే ఇంటికి వచ్చినాము. అయితే ఏంటంటే మన మాల్ పైసలు 3,500 అయినాయి అనమాట. మనకు మొత్తం 3,600 పెట్రోల్తోని మాల్తో కలిపి 3,600 అయినాయి అనమాట మన మాల్ పైసలు. అవి పక్కన పెట్టేద్దాం. ప్లస్ మనము 1100 చిల్లర తీసుకుపోయినాం కదా, 1100 చిల్లర అన్న అయిపోయినాయి. 1100 మళ్ళీ పక్కకు పెట్టేద్దాం. ఇగో ఇవి మన లాభం అనమాట, ఈ రెండు మన లాభం. అయితే ఈరోజు ఎట్లా అమ్మిన అంటే పావు 20 అర్ధ కిలో 30 ఏమో సాయంత్రం వరకు అమ్మిన. సాయంత్రం నుంచి 7 నుంచి అర్ధ కిలో 20 ఇచ్చేసిన. ఎంత దొరుకుతుంది అంత ఇచ్చేసిన. మ్యాక్సిమం ఒడగొట్టేసిన, ఎట్లా దొరుకుతా అట్లా. ఇదేమో మన లాభం అన్నమాట. ఇవి ఇప్పుడు లెక్క పెడదాం. 5, 7, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 1700 ఉన్నాయన్నమాట. ఇవి 1700 ప్లస్ ఇంట్లో 40 రూపాయలు. 1740, 50, 60, 70, 80, 1780 రూపాయలు వచ్చినాయి అనమాట మనకి ఈరోజు లాభం. గురువారం అంత ఎక్స్పెక్ట్ చేయలేను. లాస్ట్ వీక్ ఏమో ఫస్ట్ టైం, లాస్ట్ వీక్ నుంచి మనకు డబ్బులు అయితే వస్తున్నాయి గురువారం రోజు. అది కూడా మెయిన్గా లాస్ట్ వీక్ 1100 వచ్చినాయి. కాకపోతే లాస్ట్ వీక్ వీడియో పోస్ట్ చేస్తా అని చెప్పి చేయలేను, అందుకే ఈ వీడియో ఈరోజు చేస్తున్నా, ఖచ్చితంగా చేస్తా. మనకు ప్రాఫిట్ అయితే 1700 వచ్చినాయి అనమాట. థర్స్డే రోజు అది కూడా. రేపు కూడా మార్నింగ్ ఖచ్చితంగా బోయినపల్లికి అయితే పోదాం. రేపు కూడా వీడియో రికార్డ్ చేస్తా. రేపు కూడా ప్రాఫిట్ కొట్టడానికి ట్రై చేస్తా, ఓకేనా? మీరు మాత్రం వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? బాయ్.